150 plus. డిజైన్కి ఇప్పటికి యాడ్ అవుతుంది. యాడ్ చేసుకుంటాం. ఏంటమ్మా? ఆ వీడియో ఆల్రెడీ ఉంది, ఆ వీడియో మీకు చేస్తాం. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంకా మొదలు పెట్టలే, మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే Q&A సెషన్ అనుకున్నా మొదలైపోయింది. మన మిత్ర నంబర్ 9552300009 9552300009. సో ఇది మన మిత్ర నంబర్. ప్రజలు ఈ నంబర్ని సేవ్ చేసుకుని ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి హలో అని కొడితే ఆటోమేటిక్గా మెనూ బార్ వస్తాయి. అన్నట్టు 120 సర్వీసెస్ మొదటి విడతలో ఇప్పుడు లాంచ్ చేశాము. ఆ సర్వీసెస్ అన్నీ వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేది సిద్ధం. ఒక్కొక్కరు 1 by 1 వెళ్దామా? ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో కానివ్వండి, ఇతర ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, మనం ఈ బిల్ బోర్డ్స్ కానివ్వండి, స్టాండీస్ కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, మార్కెటింగ్ ఎక్కడ చేయగలుగుతాం? మనకి ఫేస్బుక్లో అయినా మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. సో అవేర్నెస్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ సింగిల్ నంబర్ అనౌన్స్ చేశాము. ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు సార్, మీరు వాట్సాప్కి 9552300009 అని చెప్పారు. ఓకే, ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ గవర్నెన్స్లో పెడతాను. పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదని కానీ ఉందని చెప్పేసి క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వినియోగం అవ్వదని నా ఫీలింగ్. సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకి ఫోన్లు చేయము. వీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నంబర్. సింపుల్ సార్. అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేయడానికి, ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. నో మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా వీ విల్ ఓన్లీ కమ్యూనికేట్ త్రూ వాట్సాప్. సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసేది ఉండదు. అది కొంచెం క్లారిఫికేషన్ సార్.